తమ అభిమాన నటుడి గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 100 కోట్లతో సామాజిక సేవా కార్యక్రమాల పేరుతో ఫేక్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ తెలిపారు. మరోవైపు రా ఎన్టీఆర్ సంస్థ నిర్వహించబోతున్న ప్రెస్ మీట్ను అడ్డుకోబోమని అంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఇంతకీ ఈ నెల 18వ తేదీన తిరుపతిలో ఏం జరగబోతోంది? నిజంగా జూనియర్ ఎన్టీఆర్ తిరుపతిలో పార్టీ ప్రకటన అనౌన్స్ చేస్తారా, లేక ఫ్యాన్స్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారా? అసలు ఈ రా ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న సంబంధం ఏంటి? అసోసియేషన్ ఎట్లా పుట్టుకొచ్చింది? దీనిపైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు? ఈ విషయం మాడేందుకు మనతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ ఉన్నారు. ఈ రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ సంస్థ పైన ఇవాళ ఆయన అధికారికంగా ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు కూడా చేశారు. ప్రస్తుతం మరో నిమిషాలు కృష్ణ యాదవ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఏం జరుగుతుంది? 18వ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారా? ఈ రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ ఎక్కడ పుట్టుకొచ్చింది? అసోసియేషన్ అనేది చాలా ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడు పుట్టారని వీళ్ళు ఒక్కరే కాదు కదా, చాలా వేలల్లో ఉన్నాయి. వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళ ఏరియాలో వాళ్ళ కొంతమంది స్కూళ్ళల్లో చేస్తారు, కొంతమంది హాస్పిటల్స్లో చేస్తారు. ఆ విధంగా చాలా ఉన్నాయి. వీళ్ళు ఒక్కరే కాదు, ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. అభిమానించే ప్రతి ఒక్కరు పెట్టుకుంటున్నారు. అమెరికాలో పెడతారు, అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము ఆ విధంగా లైట్గా తీసుకుని లాస్ట్ నిన్నటాల నుంచి మేము దీనిపైనే ఉన్నాం. ఎందుకంటే ఎన్టీఆర్ గారు వస్తారు, అది ఫస్ట్ ఫేక్ న్యూస్. ప్రెస్ మీట్ అనేది వాళ్ళ పర్సనల్ ఎజెండా, మనకు సంబంధం లేదు. మాకు ఆల్రెడీ నిన్న ఎన్టీఆర్ గారు ప్రకటించారు, దానికి మాకు సంబంధం లేదు అని. అదే మేము చెప్తూనే ఉన్నాం. అది అఫిషియల్గా కూడా వచ్చింది. మేము అఫిషియల్గానే చెప్తూ వచ్చాము నిన్న తెల్లవారు నుంచి. అది క్లారిటీగా చెప్పేశారు. నాకు తెలిసి ఇంకా మాకు పని లేదు, ఆయన విషయం మేము డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏం చెప్పినా కంప్లైంట్ అయితే ఇచ్చొచ్చాము. దీని వెనక ఊరు ఉన్నారు. ఏమని ఇచ్చారు? అదే ఈ వారం రోజుల ఎపిసోడ్ కర్త కర్మ క్రియ ఎవరు ఈ విధంగా నెక్స్ట్ టైం ఎవరు చేయకుండా విధంగా చర్యలు తీసుకోండి. ఇప్పుడు రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకటే అని మేము అనుకోవట్లేదు. దీంట్లో ఎవరో దూరారు, లేకపోతే వాళ్ళకి తెలిసి దూరారా, వీళ్ళందరికీ కలిసి చేశారా అనేది పోలీసు వాళ్ళు డిసైడ్ చేస్తారు. మేము డిసైడ్ చేసేది కాదు. మొత్తానికి ఎన్టీఆర్ దీన్ని బదలాం చేశారు, ఎన్టీఆర్ గారి పేరుని. సేమ్ టైం ప్రజల్లో కన్ఫ్యూజన్ చేశారు, ఫ్యాన్స్లో ముఖ్యంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారు. కన్ఫ్యూజన్ చేస్తూ ఏదో రెండు వర్గాలు ఉన్నాయి అని. ఇతను 2 వర్గాలు చేయాల్సినంత క్రియేటివిటీ అంత క్రియేటివిటీ చేసినారు. ఇప్పుడు నేనేం క్లియర్గా చెప్తానంటే, ఇది రా ఎన్టీఆర్ వాలంటీర్లు అంటారా, ఆ వాలంటీర్లు ఎన్టీఆర్ ఫ్యాన్సా, రా ఎన్టీఆర్ అనే సపరేట్ ఏమైనా పుట్టుకొచ్చారా? మీరు 18 ఎన్టీఆర్ వస్తాడు అన్నప్పుడు మీరు ప్రెస్ మీట్ ఇవ్వలేకపోయారు? రేపు ఒక 1,00,000 మంది వస్తే ఏం పరిస్థితి? అభిమానులు మా తోటి అభిమానులే కదా ఇబ్బంది పడతారు. వాళ్ళ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ఎందుకు వెళ్ళారు? ప్రోగ్రామ్ సెట్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అయినప్పుడు నువ్వు చేయకూడదు అలాంటివన్నీ. ఏదైనా వసూళ్లు కొనసాగుతున్నట్టు మీకు దృష్టికి వచ్చిన ఆరోపణలు ఉన్నాయా? ఇంతవరకు నాకు దీని గురించి నేను అంత స్ట్రిక్ట్గా చూసుకోలేము మేము. కానీ అభిమానులు మభ్యపెట్టాడనే విషయం మనకు తెలిసింది. మీటింగ్ మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? ఎట్లా ఉండబోతుంది? అంటే వాళ్ళైతే ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి తీరుతా ఉన్నట్టు కొంచెం మాట్లాడుతున్నారు. ఏం జరగబోతోంది? మేము ఎప్పుడు కానీ అడ్డుకోము. స్థానికులుగా మొట్టమొదటిగా తిరుపతి పీస్ఫుల్నెస్ కోరుకునే మనుషులు మన అందరం, ఇక్కడ ఉండే పాత్రికేయులు కానీ అదే కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు లక్షలాది మంది జనాలు వచ్చి పాత్రికలు వచ్చే ప్లేస్ ఇది. అక్కడ మేము పీస్ఫుల్నెస్సే కోరుకుంటాం. మేము ఏదున్నా చట్టరీత్యా న్యాయరీత్యా పోతామే తప్ప మేము వాళ్ళని అడ్డుకునేది ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకంటే మేమేం చేసినా మా హీరోకి చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు వరకు మేము ఎందుకు తెస్తాం? మేము అభిమానులుగా ఉండి అతనికి చెడ్డ పేరు తెస్తే ఇంకెందుకు అభిమానం? మేము 18వ తేదీ ప్రెస్ మీట్ పెట్టినా తామైతే ఏం అడ్డుకోబోమని, కానీ ఆ ఫ్యాన్స్ ఒక కన్ఫ్యూజన్ లేకుండా ఈ కార్యక్రమం కొనసాగదు తప్ప అనవసరంగా దీనిపై లేనిపోని నిందలు మోసే అవకాశం లేకుండా తాము చేస్తున్నామని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ హేమంత్తో మురళి, 10 టీవీ, తిరుపతి.